ఇండివిజువల్ కాన్సెన్స్ సర్వే మండలం నేను చెప్పేది మళ్ళీ సర్వే మండలం సరే ఈ విషయంలో వెళ్ళే ముందర I just want to ask one question to our Principal Secretary, Dr. Manmohan Singh. 3 నెలలు అయింది మాకు సక్సెస్ కావాలండి అని చెప్పి ఫార్వర్డ్ అప్లికేషన్ టు ద డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ 3 నెలల తర్వాత లేట్ అవుతుంటే I personally took a letter from government of AP and went all the way to Pune and submit the NOC to ABS Pune people. They said no, it's not substantial. Get a clearance from government of India. Right. Okay, right. Sorry. Manmohan Singh observation. Right. Pune వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ క్లియరెన్స్ కావాలన్నారు అది కూడా పట్టుకొని ఇచ్చాను తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ మంత్ జమన్ తెప్పిస్తామని చెప్పి జమన్ తెప్పించారు జమన్ తెప్పించి 1500 రూపాయలు కట్టమన్నారు టెక్నిక్ సంబంధించి హెచ్ఎఫ్ కౌన్సిల్ చెప్పించాను నేను అయితే నేను మినిస్టర్ గారు రైల్వే మినిస్టర్ గారిని అడిగాను నేను సార్ 1500 రూపాయలు రైలు ఇబ్బంది పడతారు అంటే ఆయనకి దీని మీద అవగాహన చేసిన తర్వాత ఎలా కాదని చెప్పి నా సమస్యలోనే మా మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడారు రైల్వే నుంచి డైరెక్టర్ గారితో మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 50% పెట్టండి అన్నారు అంటే 750కి రైతుకి అందజేయండి ఇది కొంచెం ఆయన విద్యాసాగర్ కావాలని చెప్తున్నారు అలా కాదు జిల్లాకు వేస్తూ పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసి 11 జిల్లాలు 13 వేలు చెప్తుందని అన్నారు కానీ వాళ్ళ దగ్గర అంత స్టాక్ రెడీగా లేదు మన స్టాక్ జిల్లాలు ఇస్తున్నారు కానీ వాళ్ళు చెప్పిన 750 రూపీస్ ఇవాళ మెటీరియల్ అవ్వలేదు ఈ బ్యూరోక్రటిక్ రెడ్ టేబుల్ మీద ఫస్ట్ పోకపోతే ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టినా కూడా పూర్తిపోయి అవ్వవో అని చెప్తాను ఎందుకు అవ్వలేదు అసలు డిఎల్డిఏ దగ్గరికి రాజపల్లి కూడా మెటీరియల్ వచ్చింది ఆయన ఏమన్నారంటే 1500 కట్టి పట్టుకెళ్ళండి అన్నారు మేము 700 కాదు డిఎల్డీలో ఒక రిజర్వేషన్ పాస్ చేసి ఆ డైరెక్టర్ డిఎల్డీ నేను డైరెక్టర్ వెస్ట్ జిల్లాలో రిజర్వేషన్ పాస్ చేసి రైతులకి నేను 250గా సప్లై చేసేటైతే టెక్స్ మనం ఎందుకంటే అన్ని పేజీలో పడతాయి క్వాలిటీ కూడా ఎందుకంటే టెక్స్ సంబంధం వచ్చింది హై క్వాలిటీ పులుసు ద్వారా వచ్చింది సంబంధం అది వాటి పేరెంట్స్ ఒక ఏటకి 19,000 లీటర్లు రికార్డ్ అయింది అంటే రోజుకి 63 లీటర్లు రికార్డ్ అయిన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన బుల్స్ తెమ్మలేదు దానికి ఇంత రాతాంతం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలని అడుగుతున్నారు అడిగిన దానికి ఏం చేస్తారని అడుగుతున్నారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ సభాపరంగా ఎందుకన్నా డిలే చేస్తున్నారు నమ్మకం అక్కడ ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ బిల్లులు రావాలి మనకి డిపార్ట్మెంట్ ఉంది మనకి స్టాఫ్ నమ్మకం కలిగించాలంటే మీరు చేయాలి ఏం చేస్తున్నారు అలాగే నెక్స్ట్ సర్వీస్ చేస్తున్నారు యానిమల్ సర్వీస్ సెన్సస్ చేస్తున్నారు యానిమల్ సర్వీస్ ఎలా చేస్తారని డాక్టర్ గారిని అడిగా ఏమన్నా సార్ మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకసారి సర్వీస్ చేస్తాం దాని మీద 15% 50% రాసేస్తాం సార్ అన్నారు ఇదేనా సెన్సస్ తీసుకుంటే ఇవన్నీ నేను చెప్పేది ఫస్ట్ సెన్సస్ తీసుకుంటే నేను పెద్ద గురించి మాట్లాడాల ప్రతి మండలంలో ప్రతి ఊర్లో సెన్సస్ తీయండి సెన్సస్ తీసి టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి గేదెలన్నీ ఆవులన్నీ దాంట్లో ప్రొడక్టివ్ యానిమల్స్ ఎన్ని నాన్ ప్రొడక్టివ్ యానిమల్స్ ఎన్ని వాట్ ఈస్ టు బి డన్ టు ది నాన్ ప్రొడక్టివ్ యానిమల్స్ అదే సెన్సస్ తీసి ఏ యానిమల్స్ ప్రొడక్టివ్ రాకుండా ఉన్నాయి ఎందుకు రావట్లేదు దాంట్లో మోడరేట్ నార్మల్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ అని ఇద్దరు ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉండింటే ట్రీట్మెంట్కి సక్సెస్ఫుల్గా వచ్చి పనికొచ్చేది స్థితి వాటికి ఇప్పుడు కంటే ప్రోటోకాల్ పెట్టి దానికి పైలట్ ప్రాజెక్ట్ కదా మా మండలంలో సెన్సస్ తీయించాను ఇది దానికి ఏంటంటే మేము మా రిక్వెస్ట్ ఏంటంటే సెన్సస్ తీసిన తర్వాత అన్ప్రొడక్టివ్ యానిమల్స్కి ప్రైమరీ లెవెల్ నుంచి అంటే న్యూట్రిషన్ దగ్గర నుంచి లేకపోతే ఇంట్రెస్ట్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి తర్వాత మళ్ళీ వాటిని సూపర్వైజర్ తీసుకోవడానికి వాటి కొంచెం హార్మోన్ ట్రీట్మెంట్ అవసరం ఉంది తర్వాత ఈ సెక్టర్ సంబంధం అందించండి లేదంటే కర్నాల్లో గవర్నమెంట్ యానిమల్ బ్రీడింగ్ స్టేషన్ ఉంది అక్కడ విజిట్ చేసిన వాళ్ళు గ్రేడెడ్ సంబంధం ఉంటారు ఎందుకంటే హై క్వాలిటీ పబ్లిక్ గురించి దగ్గర సంబంధం కలెక్ట్ చేస్తారు బాగుంటున్నాయి 200 రూపాయలు కలెక్ట్ చేస్తారు అది కూడా తెప్పించి ఎక్కడైతే ఈ ప్రోటోకాల్ పెట్టి తీసుకొచ్చిన యానిమల్స్ ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఈ సెక్టర్ సంబంధం కానీ పబ్లిక్ కానీ గ్రేడెడ్ సంబంధం కానీ అందరికీ ఏర్పాటు చేయండి రిజల్ట్స్ టోటల్ రిజల్ట్స్ కనపడతాయి అన్ప్రొడక్టివ్ యానిమల్స్ ఉన్నంతసేపు పెద్ద రైతు అవ్వద్దు చిన్న రైతు అవ్వద్దు ఏ ఫామ్ కూడా సక్సెస్ అవ్వదు దానికి మీరు చేసాక చేయండి మనం మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం కాదు ఈ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్ ఆర్ టు హెల్త్ డైరెక్టర్ ఇమీడియట్లీ దానికి చేసి సెన్సస్ తీయించండి సెన్సస్ ప్రకారం మీరు చేయించండి దాంట్లో దాన్ని ఫాలో అప్ చేయండి మీకు
యాక్టివ్గా మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, టెక్నికల్ జాబ్. మనకి ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే మనకి ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో క్వాలిఫైడ్ వెటనరీ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు. ఆ పోస్టింగ్ కూడా పేరుకోవాలి. అలాగే ల్యాబర్సన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ లేదా విలేజ్ లెవెల్లో విలేజ్ వెటనరీ అసిస్టెంట్స్ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఫిలప్ చేసేసి సెన్సస్ జెన్యున్లో చేయించాలి, లేదైనా పర్వాలేదు చేయండి. ఈ లైన్లో ప్రయాణం చేస్తే డెఫినెట్గా కొంత రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ పాయింట్, ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇదివరకు చేసింది ఏంటంటే ఇక్కడే లోయర్ సెక్షన్స్కి లేకపోతే ఎస్సీస్ చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టారు. పెట్టి వాళ్ళకి 50% సబ్సిడీ అన్నారు, 50% బ్యాంక్ ద్వారా లోన్లు పెట్టినారు. ఇక్కడెక్కడ సర్క్యులేట్ వచ్చింది తప్ప నంబర్ ఇంక్రీజ్ అవట్లా. బయట నుంచి ఆన్లైన్ రావట్లేదు, అదే టీచర్ అర్థం ఫ్లాప్ అయింది. అలా కాకుండా నేను ఏంటంటే పక్కన ఇప్పుడు అందరూ రైతు వాళ్ళు కర్ణాటకలో ఉండే తమిళనాడు మంచి క్వాలిటీ యానిమల్ దొరుకుతుంది, ఇష్టం దొరుకుతుంది, జట్టులు దొరుకుతుంది. ఒక్కరికి పంపించి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. కానీ తీసుకునే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం చెప్తున్నా. నేను రీసెంట్గా ఒక సుమారు 65 ఆవులని 9 దాడుల్లో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొచ్చి, కృష్ణగిరి నుంచి కోలారు సరౌండింగ్ నుంచి తీసుకొస్తే ఒక్కొక్క లారీకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నెక్స్ట్ చెక్ పోస్ట్ వాళ్ళు కానివ్వండి, లారీకి 6,000 నుంచి 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎందుకు పే చేయలేమని? ఏ కారణంగా పే మేము తప్పు చేస్తామా? మమ్మల్ని డిపార్ట్మెంట్ కష్టపడి ఆవులు కొనుక్కొచ్చుకున్నాం. అదే స్లాటర్ వచ్చి కబడ్డీకి వెళ్ళి ఆవులు కానీ గెదలు కానీ వాళ్ళు ముందు వెళ్ళేస్తారు, వాళ్ళు కానీ మామూలు ఉన్నాయి. అది ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళతో పెట్టి పట్టండి 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు వచ్చే ఆవులు ఇంకొక గంట సేపు అక్కడ పెట్టి ఆవులు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా ఉండడం కోసం మేము కూడా ఇష్టం లేకపోతే వాళ్ళకి అంతా ఇస్తున్నాం. మేము దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాదా, ఏది పోలీస్ గవర్నమెంట్ వాళ్ళు కాదా, చెక్ పోస్ట్ గవర్నమెంట్ ఎవరైనా చెక్ పోస్ట్ ఎక్కడండి ఏంటి, ఎందుకు ఎవరు చేస్తారు కదా? ఇక్కడికి వచ్చి మనం ఏం మాట్లాడాలి? ఇక్కడికి వచ్చి ఇది నేను బాగా చెప్తున్నా, చెక్ పోస్ట్ లో రంతం వచ్చి ఆవులు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని మాట అర్థం కానీ. అలాగే రైతు సోదరులందరూ చెప్పారు కరెంట్ డిపార్ట్మెంట్ గురించి. నేను సింగిల్ ఫేజ్ నాకు నా డైరీకి సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటే 3 ఫేజ్ కన్వర్షన్ అప్లై చేస్తే నేను డిమాండ్ నోటీస్ పంపించారు. 1,39,000 కడతాను. ఇది నోటీస్ చెప్పి ఎందుకు కట్టాలి? మేము ఒక డైరీ ఫారంకి సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కన్వర్షన్ కోసం అని చెప్పి యూ పే 1,39,000 రూపీస్ విత్ ఇన్ 1 month. నేను నోటీస్ పంపిస్తాను సార్. నేను నోటీస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఈపీడీసీఎల్. ఇలా జరుగుతుంటే రైతు ఎందుకు రావాలి? నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేసేవాడిని. మా ఫ్యామిలీలో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎవరిబడి ఇచ్చారు. ఈవెన్ మై సన్ ఇస్ హియర్. ఇది పెద్దలు ఇంజనీర్ వర్కింగ్ ప్రొవైడ్ రైతు ఇది హియర్. ఇంట్రెస్ట్ వచ్చాం ఈ స్టాండింగ్ పోయి ఎస్టర్డే ఇచ్చాము కదా, అయితే టాకింగ్ చేస్తుంది హియర్. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ నేను చేస్తాను ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు, మనం వాస్తవంలో మనం గవర్నమెంట్ అని చెప్పేది వేరు. తర్వాత నెక్స్ట్ ఫీడ్ ఉంది. గవర్నమెంట్ సబ్సిడీ 200 చేస్తారు, ఫీడ్ ఇస్తారు. ఫీడ్ క్వాలిటీ టెస్ట్ చేయించాలి. అంటే ఏ క్వాలిటీ ఉంటుందో అది కొంతమంది రీచ్ అవుతున్నారు. కానీ అనేది ఏంటంటే దాంట్లో క్వాలిటీ ఫీడ్ అప్లై చేయండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ బాగుంటారు. అలా కాకుండా లిమిట్ తీసేయండి. కూర్చుంటారు మాట్లాడాలి. అన్ని వివరంగా మాట్లాడడానికి వచ్చాను నేను. ప్రతి పాయింట్ మాట్లాడడానికి వచ్చాను. మీకు నేను టైం ఇచ్చాను. దూరంగా ప్రాజెక్టులు ఉంది. వీడి టైంకి రాష్ట్రంలో వచ్చేది క్వాలిటీ లేదు. క్వాలిటీ వీడి నేను చెప్తున్నాను కదా, ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ డైరీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఫీల్డ్ అప్లై చేస్తున్నారు. రైతాంగాన్ని కూడా చెప్తాను నేను. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల దానాలు వాడుతున్నారు. ఒక చోట అవైలబుల్ ఒకటి ఉంటుంది, ఒక చోట ఒక జిల్లాలో ఇంకోటి అవైలబిలిటీ ఉంది. ఉదాహరణకి ఈస్ట్ గోదావరి చెప్పారు, డాక్టర్ చెప్పారు. ఈస్ట్ గోదావరిలో కరపంలో బాగా దొరుకుతుంది. కరపంలో సీతంలో కొనుక్కుంటే అది పుట్టులో కంపెనీ 220 కేజీలు 600 నుంచి 700 రూపాయలు లాస్ట్ రేట్ అది. అది దాంట్లో చార్జ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ బాగా ఎక్కువ ఉంది. అది ట్యూబర్ కాబట్టి డెఫినెట్గా గుడ్డు బాగా ఉంటుంది. గుడ్లు కూడా బాగా ఇష్టపడుతుంది తినడానికి. 40% కూడా వాడుకొచ్చుకున్నది. సీతంలో అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్లో కనుక అది కొన్ని స్టాక్ పెట్టుకోగలిగితే అది మనకి కేజీ 3.5 దొరుకుతుంది. డ్రై చేస్తే 30% డ్రైయింగ్ లాకపోయినా 5 రూపాయలకి మనకి దొరుకుతుంది. మీరు కలిపే దానాలను సప్లై చేస్తే 40% కూడా వెళ్ళొచ్చు. అలాగే మా జిల్లాలో
అలాగే మా జిల్లాలో ఆయిల్ పంప్ దొరుకుతుంది. ఆయిల్ పంప్ యూనిట్లో కెమికల్స్ ఎవరో ఉపయోగించుకోవట్ల. ఇక్కడ రుచి చెప్పి కృష్ణగారి మధ్య వాళ్ళు వాడుతున్నారు. కేజీ ₹7 ఇక్కడ మా సోదరు డైరీ ఫామ్ వకీల్ గారు వాళ్ళ ఫామ్ పెద్ద ఫామ్ అంటే వాళ్ళు కూడా వాడుతున్నారు. దాంట్లో 40% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. అది కేజీ ₹7 దొరుకుతుంది. దాని కూడా కెన్ గో అప్ టు 35%. అంటే ఇలా మనం ఎక్కడెక్కడ చౌకలు దొరుకుతాయో మంచి ఇన్పుట్ మనకి దొరికి ఆ ఫీల్డ్ అరేంజ్ చేసుకుంటే 550 కేజీలు మాత్రం ₹500 ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. క్వాలిటీ ఫీల్డ్ ఉంది, చౌకలు దొరుకుతుంది. అది మీరు ఆలోచించారు, గవర్నమెంట్ అది ఆలోచించి అది చేయండి సార్. మీరు సబ్సిడీ చేస్తానని చెప్పి దాన్ని ఎంఆర్టీ 800 పెట్టి మీరు సగం కట్టండి అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇలా చేయండి. దీంతో పాటు మిల్క్ మెషిన్స్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మిల్క్ మెషిన్స్ అని చెప్పి ఇచ్చింది. మాన్యువల్ మిషన్స్ హ్యాండ్లెస్ టిప్స్గా ఉండాలి. వాడు టిప్స్గా ఉండాలి, వాడు పట్టుకోవాలి. అలా కాదు, ఇవాళ అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీన్ని 2 అవర్లు తీసే మెషిన్స్ ఉన్నాయి, 20 అవర్లు తీసే మెషిన్స్ ఉన్నాయి. డోర్ ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్కి మీరు నా కనీసం 2 ఇచ్చేయి 4 ఇచ్చి అందుబాటు సబ్సిడీ అందుబాటులో కట్టండి సార్. చాలాసార్లు అడుగుతాం. మిల్కింగ్ మిషన్ అందుబాటులో కట్టండి, సబ్సిడీ కట్టండి, అందరూ వాడుకుంటారు. మీకు లేబర్ షార్టేజ్ ప్రతి జిల్లాలను ప్రతి ఊళ్ళను ఎక్యూట్గా ఉంది. ఆ ఎక్యూట్ షార్టేజ్ వచ్చినప్పుడు ఈ లేబర్ ఉన్నప్పుడు ఈ మిల్క్ మిషన్ ద్వారా చాలా ఈజీగా ఆపరేషన్ ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది ముందర. ఎందుకంటే దీంట్లో ఏది బాగుంది డైరెక్ట్ మిషన్ క్యాన్లోకి వచ్చేది వాళ్ళు చాలా బాగుంటుంది క్వాలిటీ. అది దాన్ని ఎంకరేజ్ చేయండి రైతులు మీరు. అలాగే పౌడర్ జాబర్స్ ఉన్నాయి. పౌడర్ జాబర్స్ మీరు ఇచ్చే పౌడర్ జాబర్స్ ఎప్పుడు అవుట్డేటెడ్ ఇస్తారు సార్. రేటు 30,000 మేము 14,000 సబ్సిడీ ఇచ్చి 16,000 కట్టమంటారు. అది ఎందుకు పని చేయట్లా? ఇవాళ చాలా మంచి పౌడర్ జాబర్స్ వచ్చినాయి. గంటకే 15 నెలలు కట్ చేసే పౌడర్ జాబర్స్ కూడా 5 నెలలు 3 నెలలు చాలా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి. అవి చేయండి. అవుట్డేటెడ్ పనిపెట్టి మరి మేము సబ్సిడీ ఇస్తాం మీరు చెప్తున్నారు. ఎందుకు పని రావట్లా? ఇది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అవుతుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవుతుంది. దీంట్లో మీరు ఇచ్చే మిషన్లు మట్టి ఎక్విప్మెంట్ పాతదే పనికిరాని కావాలంటే అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీరు కూడా మాకు చెప్పేటప్పుడు మీరే మాట్లాడాలి. మమ్మల్ని షాప్ కట్టర్స్ అది చేయండి సార్. దాంతోపాటు అలాగే మళ్ళీ కమింగ్ టు పాయింట్ మెడిసిన్స్ కొన్ని జిల్లాలో కొంతమంది అందిస్తున్నారు. పర్టికులర్గా ఈ ప్రోటోకాల్ పెట్టినప్పుడు మనకి హార్మోన్స్ రిసెప్టర్ కానీ కొన్ని హార్మోన్స్ అందుబాటులో రావట్లా. ఏమంటే నేను ఈ మధ్య మా జేడీ గారి దగ్గరికి వెళ్తే సార్ నా దగ్గర 2 బాటిల్స్ పట్టుకెళ్ళాను. 2 అంటే 2 10 పడుతుంది. జిల్లాలో అందుబాటులో ఉన్నది. అది కాదు, మీరు ప్రోటోకాల్ పెట్టి ఎప్పుడు యానిమల్స్ సెన్సర్ చేసి అన్ప్రొటెక్టెడ్ యానిమల్స్ ని మోడరేట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసి పెట్టారో దానికి హార్మోన్స్ అవసరం వచ్చి మన ముందరే బల్బులు పెట్టింది సార్. బల్బులు పెట్టింది అది అందుబాటులో పెట్టండి. అందుబాటులో తెచ్చినప్పుడు అది వస్తాయి. అలాగే పంజాబ్లో డైరీ ఫార్మ్స్ కి వాళ్ళకి డిఫరెంట్ స్లాబ్ ఇన్ఫెక్షన్ ఇస్తున్నారు. 250 లీటర్ల పాలు సప్లై చేయడానికి 1 రేట్ ఇస్తున్నారు. 500 లీటర్ల పాలు సప్లై చేయడానికి 1 రేట్ ఇస్తున్నారు. పెంచిన ఇన్సెంటివ్ అనమాట. మామూలు ఇదిగో మనం ఎక్కువ పాలు తింటే మనకి ఎక్కువ రేటు వస్తుందని చెప్పడం వస్తుందని చెప్పి అలా ఇస్తున్నారు. అలాగే 1000 లీటర్లు నేపో 1 రేట్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్ అవకాశం ఆలోచించండి. అవి డైరీ ఇప్పుడు వేరే డైరీస్ ఉన్నాయి, విజయ డైరీ ఉంది, లేదా గోదావరి డైరీ వాళ్ళు కానీ ఇవ్వకపోతే గవర్నమెంట్ డైరీ మీరు కాస్ట్గా ఆఫర్ చేయండి. మీరు ఇన్ని పాలు సప్లై చేస్తే గవర్నమెంట్ డైరీకి మీకు అధికారంగా ఎంత ఫెసిలిటీస్ మీరు చేస్తాము అని చెప్పి మీరు ప్రపోజల్ పెట్టండి. డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ మోర్ ఇంట్రెస్టెడ్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీరు గవర్నమెంట్ మీ పంజాబ్ గవర్నమెంట్ చూడండి 2014లో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. డైరీ ఫార్మ్స్కి 50 యూనిట్స్ కంటే ఎక్కువ చేసి 50 lakhs కంటే ఎక్కువ వచ్చిందండి మ్యాక్స్ 10 lakh రూపీస్ సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఆ సబ్సిడీ మన దగ్గర లేవు. నాబార్డు మన సబ్సిడీ చాలా కొంచెం వస్తుంది. తాగుతుంది ఎడ్యుకేట్ వంటల ఇందాక అన్నారు 2 గేదలు కాదు 40 గేదలకు ఎవరికి ఇస్తామని చెప్పి ఆ సబ్సిడీ తగ్గాలి. 40 గేదలు మీరు ఫైనాన్స్ చేస్తారు, బ్యాంక్ ఫైనాన్స్ చేస్తే మా డబ్బులు మా ల్యాండ్ మార్కెట్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ చేసే డైరీ ఫార్మ్ కూడా బ్యాంకులు ఉన్నారు. అసలు అర్థం ప్రాపర్టీ అడుగుతున్నారు. మీకు అర్థం ప్రాపర్టీ డిస్పోజల్ అర్థం ప్రాపర్టీ ఏమంటే అడుగుతారు. రైతు డైరీ ఫార్మ్ పెడతామనంటే అది తేలికే పని కాదండి. నేను డీసీసీబీ వెస్ట్ గోదావరి డీసీసీబీకి వెళ్తే మీకు ఇంతైతే మేము ఇవ్వండి మన అవ్వట్లేదు, మీకు కావాలంటే 2 కోట్ల రూపాయలు మీరు ఒక ఎర్ర షాప్ పేరు పెట్టండి మీరు ఇస్తా ఉన్నారు. వైన్ షాప్ పెట్టుకోండి, మీరు వైన్ షాప్ మీకు ఇచ్చేస్తాం. కావాలంటే వైన్ షాప్ పేరు పెట్టుకుని ఇస్తా ఉన్నారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో జరిగిన సంభాషణ చెప్తాను మీకు వేరే చెప్పట్లా. ఇసుకొచ్చి బయట బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవడం పరిస్థితి వస్తుంది. అది కూడా ఎట్లాగంటే సొంత ఇల్లు అనగా పెట్టి తీసుకోవాలి. నా ల్యాండ్ ప్రాపర్టీ కాంగ్రెస్ తీసుకోమంటే డైరీ ఫార్మ్ పరిస్థితి ఎందుకు చేస్తానంటే దాని దగ్గర మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. బ్యాంక్ అంటే అట్లీస్ట్ పొజిషన్ కమర్షియల్ బ్యాంక్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, అట్లీస్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ యువర్ కంట్రోల్.
కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఎవరు డైరీ ఫామ్కి వస్తే లోన్ ఇవ్వమని చెప్పండి సార్ అది. అలాగే ఇప్పుడు దీనికి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ పాలసీస్ సబ్సిడీస్ ఇన్సూరెన్స్ పెట్టండి, పెద్ద డైరీ ఫామ్స్ ఉపయోగపడేట్టుగా. దాంతోపాటు డైరీ ఫామ్స్ వర్క్ చేసే వర్క్ ఫోర్స్ కూడా ఇన్సూరెన్స్ అప్లై చేయించాలి. అది ఉపయోగపడుతుంది. మీరు ఈ ఇష్యూస్, ఈ బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ వెళ్ళిపోయినట్టయితే దీంట్లో పర్టికులర్గా టెక్స్టైల్ సంబంధం మంచి మీరు తీసుకురండి. ఎందుకంటే టెక్స్టైల్ సంబంధం చేయడం మాత్రం ఓవర్నైట్ చేంజెస్ రావు. టెక్స్టైల్ సంబంధం చేస్తే బిట్వీన్ 30 to 35% ఎన్వైరన్మెంట్. సపోజ్ ఒక ఆవు 20 లీటర్లు చేసి దానికి మీరు టెక్స్టైల్ సంబంధం చేస్తే మళ్ళీ దానికి పుట్టిందో 7 లీటర్లు ఆ విధంగా వస్తుంది. 3 generations అంటే ఒక 8 years పడుతుంది మొత్తం కంప్లీట్లీ ప్రాసెస్ అనేది. 90 to 95% రీచ్ అవుతాం. అప్పుడు వీళ్ళు ప్రౌడ్ చేసే మా దొడ్లో కూడా 40 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి అని చెప్పుకోవడం అవకాశం వస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ హోల్సేల్ ఆవులు కొంచెం ఇంటికి తొందరగా లొంగిపోయే అవకాశం ఉంది. దీంతో ఇంతో కాంపిటేటివ్ గా బ్రెజిలియన్ బీట్స్ ఉన్నాయి. బ్రెజిలియన్ బీట్స్ చూడండి, అది గవర్నమెంట్ మీద ఎవరు చేయాల. బ్రెజిలియన్ బీట్స్ కూడా పర్మిషన్ తెప్పించండి. బ్రెజిలియన్ బీట్స్ తెచ్చే రైతు ఇక్కడే ఉన్నారు. జర్మన్ అయిపోయింది సార్, అయింది జర్మన్ బీట్స్ అయినా అయిపోయింది. బ్రెజిలియన్ బీట్స్ మంచిగా ఉన్నాయి. దానికి శాంపుల్గా తెప్పించండి, తీసుకోవడం మేము రెడీగా ఉన్నాం. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అని చెప్పి మన స్టేట్లో ఇదివరకు కరీంనగర్లో రిజిస్ట్రేషన్ పెట్టారు. అది ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు భోపాల్లో ఒక రేమంటల్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఆవుని సూపర్వైజేషన్ తీసుకొచ్చి దాంట్లో 15 సైకిల్ తీసేవాళ్ళు. దీనికి ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎంబ్రియో ట్రైసిడ్ ఎంబ్రియో టెక్నాలజీ వచ్చింది. దాంట్లో చాలా మంది ఉన్నట్టు మీకు అందరూ తెలుస్తుంది. ఆ ట్రైసిడ్ టెక్నాలజీ ఒక ఎంబ్రియోని 8 పీపుల్కి 8 ఎంబ్రియోని డెవలప్ చేస్తున్నారు. అంటే ఒక ఆవుతో సుమారుగా $120 పుట్టిందో అది యూఎస్ లో $300 అమ్ముతున్నారు ఇక్కడికి. అది ఇక్కడ మన అమూల్యాలు తెప్పించారు ఇక్కడికి. అమూల్యాల ద్వారా పంజాబ్ కాంగ్రెస్ డైరీ ఫామ్ అడ్మిషన్ కూడా కొన్ని ఎంబ్రియోస్ తీసుకున్నారు. అది ఇక్కడ సర్టిఫికేట్ మాత్రం చాలా ఉంటాయి మనకి ముంబైలో పరిశ్రమలు కూడా దాని కూడా చేయించుకోవాలి. సర్టిఫికేట్ సర్వీస్ మేము వాడుకోవచ్చు. అలా చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎంబ్రియోస్ కూడా అందుబాటులో ఉంచితే మనకి డెఫినెట్ క్వాలిటీ పెరుగుతుంది. యూ సీ ద రిజల్ట్ విత్ ఇన్ 3-4 years. మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ చెప్తాను, మేము ఏం చేయాలన్నా మాకు బ్యూరోక్రాటిక్ మాకు కోఆపరేట్ చేయాలి. ఈ బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ ఉన్నంత వరకు ఏ అడుగు ముందు పడదు. ఇది ఎలాంటి మీరు ఎన్ని పెట్టినా ఉపయోగం ఉండదు. ఫైనల్ గా ఐఎమ్ అగైన్ రిక్వెస్టింగ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ కోఆపరేటివ్ రిజల్ట్ అండ్ గివెన్ ద helping hand. So definitely we will show the results in a couple of years. Thank you very much. Thank you.